Hello Titians. Today's movie is Max, directed by debutant Vijay Karthikeya. KGF, Pushpa and Salar movies create చేసిన ఇంప్రెషన్స్ ఇప్పట్లో పోవు. కమింగ్ ఇయర్స్ లో ఇంకా ఇలాంటి ఫుల్ టు యాక్షన్ మూవీస్ ఆడియన్స్ ఇంకా చాలు అనుకునే వరకు వస్తూనే ఉంటాయి. నాట్ కంప్లైనింగ్, జస్ట్ ఒక అబ్జర్వేషన్ అంతే. ఈ వీక్ లో ఆల్రెడీ ఓటీటీలో మనం ఈ ప్యాటర్న్ లో ఉండే 3 యాక్షన్ మూవీస్ చూసాం. భైరతి రణగల్, మార్కో అండ్ ఇప్పుడు సుదీప్ గారి ఈ మ్యాక్స్ మూవీ. రివ్యూలోకి వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇంకా ఈ మ్యాక్స్ మూవీ విషయానికి వస్తే ఇది వన్ నైట్ లో జరిగే మూవీ. కైతీ టోన్ లో ఉంటుంది. అలాగని సిమిలర్ ఏం కాదు, కానీ ఆహా ఓహో అని హైప్ ఇచ్చినంత రేంజ్ లో ఉందా అంటే నాకు పర్సనలీ అంతేం అనిపించలేదు. ఇనీషియల్ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఫియర్స్ పోలీస్ ఆఫీసర్ గా మ్యాక్స్ ఎంట్రీ, సస్పెన్షన్ నుండి తిరిగి పోస్టింగ్ కి రాగానే ఇద్దరు పొలిటీషియన్స్ కొడుకుల్ని ఒక కేసులో లోపలేస్తాడు. ఆ తర్వాత ఒక చిన్న మిస్హ్యాప్ జరగడం వల్ల మ్యాక్స్ అండ్ మిగతా పోలీస్ ఆఫీసర్స్ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేయడం, పొలిటీషియన్ అనుచరులు పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే సెటప్ చేసుకున్నారు. అండ్ అలాగే నైట్ పోర్షన్స్ లో సినిమాటోగ్రఫీ అండ్ పోలీస్ స్టేషన్ సెట్ అన్ని మంచి వైబ్ ఇస్తాయి. కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అనే టైంకి అంతే డమాల్. హీరో క్యారెక్టర్ ఇంక ఇన్విన్సిబుల్ అనే రేంజ్ లో సస్పెన్స్ ఫ్యాక్టర్ ని తగ్గించుకుంటూ వన్ సైడ్ యాక్షన్ కొట్టుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయారంతే. ఇక్కడ మ్యాక్స్ తోపు తురుమని ఇంట్రడ్యూస్ చేశారు, బానే ఉంది. కానీ విలన్స్ ని అట్లీస్ట్ పోటీ ఇచ్చేలా చూపించాలి కదా. అవుట్ రైట్ డమ్మీస్ లో ఉంటారు మూవీ ఎండింగ్ కి వెళ్లే కొద్ది విలన్స్. హీరో చేతిలో ఫూల్స్ అవడానికి ఇంట్రడ్యూస్ అయినట్టు ఉంటారు విలన్స్. అంటే నా పాయింట్ ఏంటంటే హీరో ఎప్పుడు విలన్స్ కి ఒక 10 అడుగులు ముందుంటూ హీరో తాలూకు వాళ్ళని ఐఎమ్ ఓమ్ని ప్రెసెంట్ అనేలా ఎనీ సిచ్యువేషన్ లోంచి సేవ్ చేసేస్తూ ఉంటాడు కన్వీనియంట్ గా. ఇంకా టెన్షన్ అండ్ సస్పెన్స్ ఏం బిల్డ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు, అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గానే ఉంటుంది. బట్ అప్పటికే ఇట్స్ టూ లేట్ మ్యాక్స్ అనే ఫీలింగ్ వస్తుంది. మీరు యాక్షన్ లవర్స్ అయితే సుదీప్ గారి స్వాగ్ కోసం అండ్ వన్ మ్యాన్ షో కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ G5 ఇన్ తెలుగు డబ్బింగ్. ఆర్ట్ వర్క్ కి స్పెషల్ మెన్షన్. పోలీస్ స్టేషన్ సెట్ ఒక ఈరీ వైబ్ ఇస్తుంది. ఈ మూవీ టోన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బీజిఎం కొన్ని చోట్ల బానే అనిపించింది, బట్ కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అనిపించింది. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ కి వస్తే పొలిటీషియన్స్ కొడుకుల్ని పట్టుకునే సీన్ అండ్ పోలీస్ స్టేషన్ మీద గూండాలు అటాక్ చేసినప్పుడు వచ్చే ఫైట్ బాగున్నాయి. మిగతా ఫైట్స్ అన్ని ఎందుకో సిమిలర్ కొరియోగ్రఫీ ఉండడం వల్ల ఏమో అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇంకా కిచ్చా సుదీప్ గారు ఒక కేర్లెస్ యాటిట్యూడ్ అండ్ స్వాగ్ తో పర్ఫార్మ్ చేసిన విధానం భలే అనిపించింది. బట్ మరీ వన్ మ్యాన్ షోలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. వేరే క్యారెక్టర్స్ కి పెద్ద స్కోప్ ఏముండదు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఇంట్రో చాలా బాగా చూపించారు. ఇనీషియల్ గా ఈ క్యారెక్టర్ కి మ్యాక్స్ కి మంచి క్యాట్ అండ్ మౌస్ రేస్ ఉండబోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మ్యాక్స్ సింహం, వేరే వాళ్ళందరూ నక్కలు, గుంట నక్కలు అనేలా అన్ని క్యారెక్టర్స్ ని మ్యాక్స్ ని ఎలివేట్ చేయడానికి తొక్కేసిన ఫీలింగ్ వచ్చింది. సునీల్ గారి రోల్ లెందీగా ఉన్నా అంత ఇంపాక్ట్ ఏమీ లేదు. మ్యాక్స్ పక్కన కొలీగ్స్ అయితే మ్యాక్స్ మీరేం మాకు దిక్కు అన్నట్టు ఉంటారు, మ్యాక్స్ భజన చేస్తూ ఉంటారు. కానీ మ్యాక్స్ చెప్పింది తప్ప అన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. మీరు ఆల్రెడీ చూసిన ఏదైనా మూవీకి ఛానల్లో ఎగ్జిస్టింగ్ రివ్యూ చూసి సింక్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.